నూతన సంవత్సరం మాకు ఇచ్చిన మొదటి ఆదివారపు ఆరాధనకి ఈ సంవత్సరాలు ఆరాధనకు ప్రారంభించే కృప నుంచి ఈ సంవత్సరాంతం ఈ మహిమల సన్నిధి రక్షణకు తగినట్లుగా బలవంతుడు ఆశీర్వాదాలు జరిగించువాడు 10,000 మంది పురుషులు సంవత్సరంలో అయ్యా ఇరుకులు వచ్చారు ఆ ఇరుకు విశాలపరచబడగా మార్గాలు సరళపరచబడగా స్తుతిస్తూ మార్గములు నడుచున్నట్లుగా కావలసిన విశేష కృపను దయచేసి మహిమ పొందమని ఈ ఉదయకాల సమయంలో దైవికమైన నీ ప్రసన్నత, దైవికమైన నీ ఆలోచన మీరు మాకు అందించండి. నిలబడబోతున్న అయ్యా దైవజనులను మీరు బలపరిచి నోటిని కూడగా చేసి వాడుకోండి. అందరికీ ఉపకారముగా, అందరికీ దీవెనకరంగా విరిచి వడ్డించండి. మీరు నీ కృపను భద్రపరిచి ఆశీర్వదించండి. నజరేయుడని యేసయ్య శక్తిగల నామమున మా మనవులు అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. దేవుని ప్రియులైన అందరికీ పిల్లల వందనాలు. అందరి విషయాల్లో ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుడు ఇంత గొప్ప కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన కాపుదల, ఆయన ప్రేమ, ఆయన ఇచ్చు సమాధానం చాలా అత్యద్భుతం. ఈ అద్భుతమైన సమయాన ఆయన సన్నిధిలో మనమందరం చేరాం. సమయాన్ని వృధా చేయకుండా దేవుని మాటల మీద దృష్టి ఉంచి చక్కగా దేవుని మాటలు వినాలని ప్రభు ప్రేమతో కోరుతున్నాను. ఇంకా భక్తులు 7 గంటలకు కూడా వస్తున్నారు. స్తోత్రం. 6 గంటలకు వెళ్ళిపోవటం. ఒక్క మనిషి రాకపోయినా దైవజనులు చెప్పిన సమయం అంటే ఆ సమయానికి ప్రారంభించాలి. అది క్రమం, అది నడిపింపుగా అప్పగించుకున్నట్లు అట్టి జీవితాలకు దేవుడు మేలు చేస్తాడు. ఒకరితో మనకు అనవసరం అమ్మా. ఈ లోకంలో వచ్చేటప్పుడే మనతో పాటు ఎవరైనా తెచ్చుకున్నామా? ఎవరిని నేర్చుకోలేదు. అందుకని మనం ఆరాధిస్తున్నప్పుడు మనంతట మనమే ఆసక్తితో దేవుని పాదాల దగ్గరకు వచ్చుంటే, ప్రభు అనే మాట ఎట్లుంటదంటే, నీవు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నావు, అది నీ యుద్ధ నుంచి ఎవరు తీసివెళ్ళారు. ఏంటి ఉత్తమమైనది అంటే ప్రభు పాదాల దగ్గర కూర్చోవటం. ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆ సమయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలకు అది ఆశీర్వాదకరం కాదు. 6 తర్వాత ఇంకే పని మనం చేయకూడదు. అమ్మా హల్లెలూయా. మీకు ఎవరికి బైబిల్ లేవా ఏంటి? ఉత్త చేతులతో వస్తున్నారు. మందిరానికి వస్తున్నారా లేదా సినిమా హాల్కి వస్తున్నారా? బైబిల్ లేవా మీకు? మందిరానికి వస్తున్నప్పుడు నీకు చదువు వచ్చినా రాకపోయినా అది మన ఖడ్గం. అది
దాన్ని బట్టి మనం ఆ మాట చదవండి. అదే మనకు ఘనత. ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని, బైబిల్ని మన చేతిలో పట్టుకొని దేవుని యొక్క సముఖానికి మనం రావాలి. హల్లెలూయా. కనుక ప్రియులారా, మంచి తిండి తినే వాళ్ళకి మంచి బలం రావాలి. మీరు మంచిగా వాక్యం ద్వారా పోషించబడుతున్నారు. ఎన్నో ప్రాంతాలను నేను తిరుగుతున్నప్పుడు దైవజనులంగా ఆయా ప్రాంతాలలో దేవుని పని చేయడానికి వెళ్తున్నప్పుడు కొన్ని ప్రాంతాలు ఎట్లుంటాయంటే బీడు భూములు. పోయి మేమేం చాకరీ చేయాలి, దున్నాలి, సేద్యపరచాలి, విత్తనం వేయాలి, అక్కడి నుంచి మొదలు పెట్టాలి. కానీ దేవుడు మీకు మంచి ఉపదేశాన్ని, ఉపదేశ క్రమాన్ని, మంచి దైవికమైన కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మహిమ కలుగును గాక. మంచి తిండి తింటున్న మనకి మంచి బలం అనేది మనలో కనపడాలి. తిండి తిని వాడి యొక్క బలం పనిలో కనపడాలి. దేవుని పనిలో, దేవుని పని చేసే విషయంలో కనపడుతున్నప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తున్నాడు. మెదక్ ప్రాంతం నుంచి దైవజనులు మన మధ్యలోకి వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. దైవజనులకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం మీదనే అటు ఇటు మనసు తిప్పకుండా ఎవరు దాన్ని మధ్యలో రాగదు. అది పిశాచ ఆత్మ, సైతానాత్మ. అది మధ్యలో లేవిసేలా మనం దేవుని కృపను పోగొట్టుకుంటున్నాం. ఇంకా మనసు ఎక్కడెక్కడ ఒత్తు కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అంత మటుకి. అట్లా కాదు, చుట్టుపక్కల పెద్ద పాము మధ్య నుంచి పోతుంది, దాన్ని ఒక ఊరు అది భక్తి అంటే అట్లా చేయాలి. భక్తి మనం నిర్లక్ష్యంగా ఏదైతే పోతుంది, ఎవరు పోతుంది మనకు అనవసరం, తర్వాత చూసుకునే విధంగా. మనకి ఇక్కడ దేవుని సందులో కూర్చోవటం ద్వారా లాభమే కానీ నష్టం లేదు. కనుక అందరూ కూడా ఎటు అటు ఎవరిని చూడొద్దు. గురుముఖ విద్యా లభ్యత అన్నారు పెద్దలు. మాట్లాడుచున్న వాని వైపు చూడగా మనకు వెలుగు కలుగుతుంది, మన జీవితాలు వెలిగించబడతాయి. అందరూ కూడా ప్రభు వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని విందాం. అయ్యా, దేవుని పరిశుద్ధ నామములకు స్తోత్రములు. సంఘ బిడ్డలకు, దైవజనులకు, అమ్మగారికి, వచ్చినటువంటి బిడ్డలకు, నా తోటి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. అయ్యా, సమయం 40 నిమిషాలు. మంచిది. హల్లెలూయా. నాకు ఒక చిన్న అలవాటు ఉంది. ఏంటంటే దున్నని ప్రాంతంలోనే చక్కని వాక్యం చెప్పాలని నాకు ఆశ. పేద ప్రాంతాలు, బలహీనం ఎక్కడైతే ఉంటుందో అక్కడే మంచి ఉపదేశం చెప్పాలన్నది నా ఉద్దేశం. కాబట్టి దేవుడు ఈరోజు ఇక్కడ అగ్ని వేయబోచున్నాడు. ఈరోజు వచ్చిన బిడ్డలు, ఈ అరుణోదయ కాలంలో వచ్చిన బిడ్డల పట్ల దేవుని కృప అపరిమితముగా ఉండును గాక. మంచిదండి. కాలయాపన చేయకుండా, సమయం మరి పోరాడకుండా చక్కని వాక్య ఉపదేశంలోనికి వెళ్దాం. మొదటి సమయంలో వెళ్దాం. 13వ అధ్యాయం 22వ వచనం చదువున్నానా? కాబట్టి మనమందరము యుద్ధ దినంలో ఉన్నాం. బాగా జాగ్రత్త వినండి. ఇక్కడ ఎవరికి యుద్ధం అంటే ఫిలిష్తీయులకు ప్లస్ ఇశ్రాయేలుకు యుద్ధం. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే యుద్ధం. సందర్భం చక్కగా ఆధ్యాత్మిక కోణంలో ఉంటది. చదువు నాన్న.
కాబట్టి యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒక్కని చేతిలోనైనను కత్తియే గాని ఈటయే గాని లేకపోయాను. చాలు బిడ్డ. యుద్ధంలో ఏముండాలమ్మా? యుద్ధంలోకి వెళ్ళే దగ్గర వాళ్ళ దగ్గర ఏముండాలండి? యుద్ధ సామగ్రి ఉండాలి. గుడ్డేదైనా, లేకపోతే బాకైనా, లేకపోతే బల్లెమైనా, ఏదైనా ఒకటి ఉండాలి. ఏది లేకుండా యుద్ధంలోకి వెళ్తే ఏం లాభం? ఏమవుతుంది? కానీ అది ఊడిపోతుంది. హల్లెలూయా. మీకు అర్థమైందండి? యుద్ధంలో ఉన్నాడు కానీ యుద్ధ సామగ్రి లేదు. మీకు అర్థమవుతుందని నేను చెప్తే, ఇప్పుడు సౌలు కుమారుడు చెడు నాయన మరొకసారి ధ్యానం చేస్తాము వచ్చిన. యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను వారి దగ్గర ప్లస్ సైన్యంలో ఒక్కని చేతనైనను కత్తియే గాని ఈటే బాకే గాని ఏది లేదు. మరి యుద్ధంలో ఎందుకున్నట్టును? మీకు అర్థమైందండి? సరే, వీళ్ళు యుద్ధంలో ఉన్నారు. వీళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎంతమంది, మనం టాలీ చేసి చూసుకుందామండి. చూడండి, వచనాన్ని చూపిస్తాను. 5వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. ఫిలిష్తీయులు ఓకేనా? అర్థమైందండి? ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకై 30,000 రథములను 6,000 గుర్రపు రౌతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంతా విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. ఎంతమంది ఉన్నారండి? లెక్క పెట్టొచ్చా? ఇంత సమూహం ఉంది. నువ్వు వారి సమూహంతో యుద్ధం లెక్కలేదు. హల్లెలూయా. ఇంత సమూహం ఉంది, యుద్ధానికి వచ్చేస్తున్నారు. ఎవరి మీదకి? ఇశ్రాయేలీయుల మీదకి, అనగా ప్రభు బిడ్డల మీదకి అని అర్థం. వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళ దగ్గర ఏం లేదు, యుద్ధ సామగ్రి లేదు. దానికి దీనికి మీకు అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడున్న బిడ్డలు మీరు యుద్ధ సన్నద్ధులు అవుదురుగాక. చూడండి, వీళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఫిలిష్తీయులు ఎంతమంది ఉన్నారు? ఇసుక రేణువులంతా విస్తారంగా లెక్క పెట్టలేదు. వీళ్ళు ఎంతమంది ఉన్నారో చూపిస్తాం. 8వ వచనం చదువు. అక్కడే అదే వచ్చి మొదటి సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యుద్ధ నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యుద్ధకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగను. అందుకు సౌలు జనులు నా ఎదురు నుంచి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందన వచ్చును చేయుటకే బయలుదేరగా సమూయేలుతో అతనితో 18 సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీయుల గిబియాకు వచ్చెను. సౌలు తన యొద్దనున్న జనులను లెక్క పెట్టగా వారు దాదాపు 600 మంది ఉండిరి. 6,000 మంది, 30,000 మంది ఇశ్రాయేలీయుల యుద్ధం. ఇది సమంజసమా అండి?
యుద్ధం ఇక్కడ జరుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా పాస్టర్ తిమోతి? వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఇశ్రాయేలు వాళ్ళంతా. ఇశ్రాయేల్ ఎంతమంది ఉన్నారండి? 600. ఏమైనా యుద్ధం మీద సమంజసమన్నా అన్న? ఏమైనా జరిగిద్దా? గెలవగలుగుతామా? కానీ గెలిచే ఆధారం ప్రభు మీకు ఇవ్వబోతుంది. వాస్తవం అండి. ఇక్కడ కూర్చొని ప్రభువా మరి ఏంటంటే ఇక్కడ నువ్వు మంచి సత్యం బోధించు, ఇక్కడ నేను అగ్ని వేయవచ్చున్నాను అనగా అర్థం ఏంటి అంటే తెలుసా అండి? అర్థం ఏంటో చూపిస్తాను. మీకు లాస్ట్ దీని అర్థం చూపిస్తానండి. 21వ వచనం చదవండి. 21వ వచనం. అయితే నక్కులకును పారలకును 3 ముళ్ళు గల కొంకులకును గొండ్రలకును మనుకోలు కర్రలు సరిచేయుటకును ఆకురాళ్ళు మాత్రము వారి యొద్ద నుండెను. ఆకురాళ్ళు మాత్రం ఉన్నాయి అంటే అర్థం ఏంటి? వెపన్ తయారు చేయడానికి ఏమున్నాయి? ఏమంటారండి? ఆకురాళ్ళు మాత్రం, కానీ వెపన్ చేయడానికి సామగ్రి లేదు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు అది దాన్ని ఏమంటారు, వస్తారు కదా వాళ్ళు వెపన్ తయారు చేసేవాళ్ళు, సానబెట్టేవాళ్ళు. సానబెట్టాలంటే సాన చేసే వస్తువు ఉండాలి కదా. అది లేకపోతే వాడు సానం పడతాడు, పడలేడు కదా. అంటే అర్థం ఏంటి? వెపన్ లేదు అంటే వస్తువు మన దగ్గర లేదు, వెపన్ చేయలేడు. జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుందాం. 22వ వచనం చదివి. కాబట్టి యుద్ధ దినమందు 22వ వచనం 23 చదవండి. మన ఇంతకుముందు 21 చదివారు కదా, 20వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ తమ నక్కులను పారలను గొడ్రలను పోటకత్తులను పదును చేయుటకై ఫిలిస్తీన్ల దగ్గరకు పోవలసి వచ్చును. ఫిలిస్తీన్ల దగ్గరికి పోవలసి వచ్చింది. వాళ్ళు చేస్తారండి? చేయరు. అపవాది ప్లాన్ ఏం చేస్తుందో చూడండి. అపవాది లోతుగా ప్లాన్ ఏం చేస్తుందో చూడండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అపవాది ప్లాన్ ఏం చేస్తుంది? 19వ వచనం. హెబ్రీలు కత్తులను, హెబ్రీలు అనగా ఇశ్రాయేలు ప్రజలు, కత్తులను ఈటలను చేయించుకొందురేమో అని, కత్తులను ఈటలను చేయించుకొందురేమో అని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు దేశమన్నంతటా, అంటే ప్రభు దేశమంతటా కర్మరవాండ్రు వారు లేకుండా చేసి ఉన్నారు. అంటే ఒక్క ప్రార్థనా పనులు కూడా ఉండకుండా చేయడమే వారి లక్షణం. ఆ పని చేస్తాడండి. కానివాడు కమ్మరివాడు అంటే ఎవడండి? ప్రార్థనా పరుడు. హల్లెలూయా. పరిశుద్ధ వాక్యం చదివేవాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడు, దేవుని సన్నిధిలో నిలబడేవాడు. అపవాది గురి ఏంటండి? ఏం చేస్తాడంటే అపవాది కమ్మరివాడిని లేకుండా చేస్తాడు. ఇక్కడ విస్తారమైన కమ్మరి వాళ్ళను ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. పదులు చేసి ఆయుధాలను ఇవ్వబోతున్నాడు. గొప్ప ప్రార్థన యోధులను ఇవ్వబోతున్నాడు. భయపడకూడదు. కమ్మరి వాళ్ళు విపరీతమైన ఈ ప్రాంతంలో లేని కమ్మరి వాళ్ళని దేవుడు ఇవ్వబోతున్నాడు. కమ్మరి వాళ్ళ పని ఏముంటుందండి? ఏం చేస్తాడండి? కమ్మరి వాళ్ళ పని ఏంటి? వెపన్ తయారయడమే ఆయన పని. నువ్వు ప్రార్థనా పరులు, అనేక ప్రార్థనా పరులు దేవుడు ఈ ప్రాంతంలో నుండి లేపును కాక. చూడండి వచనాన్ని చూపిస్తారు. ఇప్పుడు కమ్మరి వాళ్ళంటే ఎవరంటే ప్రార్థనా పరులు. అతను ఒక్కడున్న ఇంకిద్దరు ప్రార్థనా పనులను చేస్తాడు, ఇంకిద్దరిని తయారు చేస్తాడు. అలాంటి వారు లేకుండానే చేయడం అనేది అపవాది ప్లాన్. ఏం చేస్తాడని చూడండి. వచ్చిన ఒకసారి చదవండి. హెబ్రీలు కత్తులను ఈటలను చేయించుకొందురేమో అని, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు దేశమన్నంతటా, అంటే ఈయన అప్పుడు చేసిండా ముందే ప్లాన్ చేసిండా? ముందే స్కెచ్ గీసి ఏం చేసినట్టు, అబ్బో ఇది చాలా డేంజర్ అని ఏం చేస్తాడు? కమ్మరి వాడు ఒక్కడు కూడా ప్రార్థనా పరులు ఉండకుండా
నేలను మట్టం చేయాలని ప్లాన్ చేసింది. ఈ ప్రాంతం అలాంటిదే. కానీ ప్రభు ఏం చేసింది తెలుసా అండి? ఎక్కడ దొరుకుతామో అక్కడే ప్రార్థన పరులను విపరీతమైన ప్రార్థన విందండి వెళ్ళిపోయినండి. ప్రభు అక్కడ తెలియదు, కానీ విందైన మనసు దైవ జనుని యొక్క ఆత్మ ఇక్కడుంది. నా బిడ్డ ఇక్కడ విస్తారమైన కమ్మరి వాక్యం చూపు. యెషయా గ్రంథం 44:12. యెషయా గ్రంథం 44:12. కమ్మరి గొడ్డలి పదును చేయుచు. కమ్మరి గొడ్డలి పదును చేస్తాడు. ఎందువల్ల? దేనికి? చెట్లను నరకడానికి, లోకములను అపవిత్రం తీసివేయడానికి. నిప్పులతో పని చేయును. సుత్తెతో దానిని రూపించి తన బాహుబలము చేత దాన్ని చేయును. దాని బాహుబలము చేత దానిని చేయును. ఏం చేస్తాడండి? కమ్మరి వాని పని ఏంటి? అనేక గొడ్డలను తయారు చేస్తాడు. ఎందుకంటే అపవాది యొక్క కూరలను నరకడానికి. ఇప్పుడు మనము ఈ గొడ్డలి కొరకు చిన్న వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 2వ రాజులు 6వ అధ్యాయం. 2వ రాజులు 6వ అధ్యాయం. మొదటి నుంచి ధ్యానం చేస్తారు. అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఎలీషా మంచి గొప్ప దైవజనుడు, ఏలియా యొక్క శిష్యుడు. ఏలియా 7 చేసే అద్భుత కార్యాలు ఈయన 14 చేశారు. ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. నీ దగ్గర ఉన్న స్థలం మాకు ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి. యోర్దాను అనగా లోకము అని అర్థం. తలా యొక్క మ్రాను అక్కడి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ ఉంటుందండి, గమనించండి. శిష్యులు వచ్చి ఏమడిగారు? అయ్యా మాకు మీ దగ్గర ఉన్న స్థలం ఇరుకుగా ఉంది, మేము యోర్దానుకు వెళ్ళి ఏం చేయాలండి? మేము అన్ని ఏంటంటే కర్రలు తెచ్చుకొని విశాలంగా ఒకటి పాక వేసుకుంటాం నాన్న అని అడిగారు. వెళ్ళమని చెప్పాడు. వెళ్ళొచ్చు కదా. అక్కడ సెంటెన్స్ చూడండి, వెళ్ళొచ్చు కదా. ఎందుకు వెళ్ళలేదు? ఆ సెంటెన్స్ ఒక్కసారి చదవండి. నీ సెలవు మేము యోర్దాను నదికి పోయి తలా ఒకటి మాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. వెళ్ళిపోవాలి, వెళ్ళాలి వాస్తవాన్ని. కానీ ఏమడుగుతున్నారు చూడండి. ఒకడు దయచేసి దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా. ఎందుకు కోరుతున్నానండి? మీరు వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్ళొచ్చు కదా. ఎందుకు దైవజనుడు కావాలి? ఏంటి ప్రాబ్లం? ఏంటి అక్కడ అంటే ఏంటి ప్రాబ్లం? అంటే ఏదో అపాయం జరగబోతుంది, ఏదో శోధన రాబోతుంది, ఏదో ఇరుకులో పడబోతున్నాము. నీ ఉంటే మాత్రమే ఆ ప్రాబ్లం నుంచి బయటికి రాగలుగుతాం, లేకపోతే ఆ ప్రాబ్లంలో రాలేమన్న సంగతి ఆత్మ జ్ఞానమైనటువంటి శిష్యులు గ్రహించగలిగినటువంటి కృప దేవుడు వాడికి ఇచ్చి ఉన్నారు. కాబట్టి అయ్యా నువ్వు ఖచ్చితంగా అక్కడికి రావాలి, రాకపోతే
పేరు. మీకు అర్థమైందా బిడ్డలు? హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు జగము అందరూ స్తుతి మహిమా హల్లెలూయా. అయ్యా నువ్వు రావాలి, నువ్వు రాకపోతే మేము కట్టెలు తేలేము, పాక వేయలేము, మా వల్ల కాదు. నువ్వు ఉండాలి. ఫోన్ బంద్ కరవ మాడితే చదవండి. అతని వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. అతన్ని వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయిను. వారితో కూడా వెళ్ళాడు. ఎవరు వెళ్ళారు? దైవజనుడు శిష్యులు అందరూ ఎక్కడికి వెళ్ళారు? యోర్దాను అనగా ఈ లోకంలోనికి వెళ్ళారని అర్థం ఇస్తుంది ఆత్మీయంగా. అప్పుడు 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 ఏం జరిగింది? అప్పుడు యోర్దానుకు వచ్చి మ్రాణులు నరుగుచున్నారు. ఒకడు దూలము నరుగుచున్న. దూలం అనగా అర్థం ఏంటిది? ఇల్లు పాక వేసినప్పుడు దూలం చాలా ప్రాముఖ్యమైనది. నరుగుచున్నప్పుడు గొడ్డలి ఊడి. గుడ్డలు ఎట్లా ఊడుతుందండి? ఇప్పుడు మ్రాను నరకాలంటే ముందు సిద్ధపడాలి కదా. కింద ఎలా ఊడుతుందండి? మీదికి ఎక్కినప్పుడు నువ్వు ముందు చూసుకోవాలి. ఎందుకు ఊడింది? నిర్లక్ష్యం, అజాగ్రత్త. ఏం కాదులే, నేను కొట్టగలుగుతానండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి గొడ్డలి ఊడిపోయి నీటిలో పడిపోయింది లోకంలో. ప్రార్థన అనే గొడ్డలి అర్థమవుతుందండి. అందరి పడిపోయింది, ఒక్కరు కాదు. ముందున్న ఉత్సవం లేదు. ప్రార్థన లోకంలో పడిపోయింది. చూడండి, ఆత్మీయత పడిపోయింది, పరిశుద్ధాత్మ నింపుదల పడిపోయింది, అన్ని పాపంలో పడిపోయినాం, లోకంలో పడిపోయినాం, ఆశల్లో పడిపోయినాం, లోకంలో ఉన్న ప్రతి దాంట్లో పడిపోయినాం. నీ గొడ్డలి పడిపోయింది. ప్రార్థన అనే గొడ్డలి మొత్తం సర్వనాశనం అయిపోయింది. అది లేవాలి. అప్పుడే నువ్వు పాక తిరిగి వేయగలుగుతూ ఇక్కడ మందిరం కట్టబడుతుందని గొడ్డలి ఇస్తుంది. కింద పడిపోయింది, అని లేపాలి. ప్రార్థన అనే గుడ్డలి ఆడపిల్లలది కానీ మగపిల్లలది కానీ పడిపోయింది. ఈ ప్రాంతంలో పడిపోయింది. ఎందువల్ల పడిపోయింది? ఆశలు, కోరికల. నువ్వు ముందే చూసుకోవాలి కదండి. నీ ఆత్మీయత ముందే నువ్వు జాగ్రత్త పడాలి కదా. గొడ్డలి లేదు, యాక్టింగ్ అవుతుంది అంతే. చాలా మంది ఈ రోజున విశ్వాసులు కానీ దైవజనులు యాక్టింగ్ కర్రే, మగర్ వెపన్ లేదు. వెపన్ లేకుండా ఎంతసేపు యాక్టింగ్ చేస్తామండి? మీకు అర్థమవుతుందండి. చెట్టు ఎక్కాడు కానీ కొడుతున్నాడు. మనకి వెనకాల చూస్తే కొట్టినట్టు అనిపిస్తుంది కానీ మీరు కొట్టుకునేది ఏం లేదు. తిని అంటుండే ఇంట్లో. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందో? చదవండి నాన్న, చదవండి. గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా. గొడ్డలి ఊడి నీటిలో పడిపోయింది. ఎందువల్ల? ఇతనికి గొడ్డలి మీద దృష్టి లేదు. అమ్మా తల మీదకి ఎత్తాను, జాగ్రత్తగానండి. గొడ్డలి మీద దృష్టి ఉన్నవానికి గొడ్డలికి పడిపోతుంది. గొడ్డలి మీద ఇతని హృదయం లేదు. గొడ్డలి అనగా నీ ఆత్మీయ జీవితం ఎలా పడిపోతుంది?
ముందున్న ఆత్మీయత ఎక్కడ పోయింది? ఎలా పడిపోయింది? గొడ్డలి నీ చేతికి ఎందుకు ఇచ్చాడు? అనేకమైనటువంటి లోకంలో ఉన్నటువంటి చెట్లను నరికివేయడానికి. అనగా అర్థం ఏంటంటే పాపం, లోకం, కోరికలు, ఆశలు నరకడానికి ఇచ్చాడు. కానీ నీ గొడ్డలి పడిపోతే నువ్వేం నరుకుతావు? దేవుడిని ఒక వెపన్గా ఎందుకు తయారు చేశాడు? అనేక చీకటి అంధకార ఫిలిస్తీయుల యొక్క ఆత్మలను ఛేదించడానికి ఇస్తే ఈరోజు నీ గొడ్డలి పడిపోయింది. ఎలా మందిరం కడతావు? ఈరోజు నీ గొడ్డలిని పదును పెట్టు. లేచి ఈ లోకంలో పడిపోయిన గొడ్డల్ని బయటికి తీసుకొని రా. వాస్తవం అండి. మీ గుండెల మీద చేపెట్టి ఒక్కసారి మీ హృదయం మీద చేపెట్టి మీ గొడ్డలి పడిపోలేదా? మీ ప్రార్థన ముందున్న ప్రార్థన ఇప్పుడు లేదు. ముందున్న ఆత్మీయత ఇప్పుడు లేదు. ఎక్కడ పోయింది ఆత్మీయత? గొడ్డలి పడిపోవడం వల్ల నిరుత్సాహం ఎదురైంది. చదవండి ఆ సందర్భం చదవండి. అయ్యో నా ఏలినవాడా, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని ఎరువు తెచ్చుకున్నాడట. మొరపెట్టగా నీ సొంతం అయితే బాగుండు. ఎరువు తెచ్చుకోవద్దు, నీ సొంతం చేయాలి. ప్రభు కొరకు నీవే ఒక వెపన్ గా మారాలి. పదునైన వెపన్ గా మారాలి. అప్పుడు ఏం జరిగిందండి? చదవండి. ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చును. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి ఏం చదువుతున్నాను అదే వచ్చింది. ఆ దైవజనుడు ఎక్కడ పడేనని అడిగాను. ఎక్కడ పడ్డది నాయనా? ఇప్పుడు ఇది మనకు కావాల్సింది. ఎక్కడ పడ్డది నాయనా? ఎక్కడ పడిపోయింది గొడ్డలి? నీ ప్రార్థన గొడ్డలి ఎక్కడ పడిపోయింది? టీవీలో పడిపోయింది, సెల్ ఫోన్ లో పడిపోయింది, కోరికల్లో పడిపోయింది, చుట్టాల్లో పడిపోయింది, బంధువుల్లో పడిపోయింది, పండుగలో పడిపోయింది. అందువల్ల దేవుని పైకి నిర్లక్ష్యం, అజాగ్రత్త, సమయానికి రాలేకపోతున్నాం, సమయానికి ఉండలేకపోతున్నాం. ఎలా జరిగింది దేవుని పని? ఎక్కడ ఉంది ఆత్మీయ వైరాగ్యం? నీ గొడ్డలి నీటిలో పడిపోయింది కాబట్టి చల్లబడిపోయాను. లోకంలో కలిసిపోయాను, మిళితం అయిపోయాను. నా ప్రియ బిడ్డలారా, ఇక్కడున్న ప్రతి బిడ్డలను నమస్కరించి చెప్తున్నాను. నీ గొడ్డలి పడిపోయిన గొడ్డలి ప్రార్థన అనే గొడ్డలి, ఆత్మీయత ఏమండి, ప్రతిదీ కూడా ప్రభు సన్నిధానంలోనికి తీసుకుని రండి. ఎందుకంటే అక్కడ గమనించండి, పడిపోయినప్పుడు వెళ్ళి ఎక్కడ పడ్డది నాయనా అని అడుగుతున్నారు. ఎవరు? ఎలీషా అడుగుతున్నాడు. ఎక్కడ పడిపోయింది నాయన అంటే దాని అర్థం ఏంటి అంటే, నీవు పాపంలో పడిపోయావు, కోరికల్లో పడిపోయావు, ఆశలో పడిపోయావు, చెడు చూపులో పడిపోయావు, చెడు తలంపులో పడిపోయావు, కోటలో పడిపోయావు, మధ్యలో పడిపోయావు, ఏదో ఒక దాంట్లో పడిపోయావు. నువ్వు తప్పది. పడిపోలేదా? నీకు తెలియదా? తెలుసు, నువ్వు పడిపోయావు. అందుకొరకే నువ్వు నరకడం ప్రారంభించలేదు, అందుకొరకే ఆత్మను సేకరించలేకపోతున్నావు. నువ్వు వెపన్ను పదవి చేస్తే కదా ఆత్మ నీ దగ్గరకు వచ్చేది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వెపన్ చేయడం లేదు, మీకు మీరే వెపన్గా మారడం లేదు. ఎలా దేవుని కార్యం జరుగుతుంది? అప్పుడు చదవండి. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా, ఆ స్థలం ఎక్కడ పడిపోయావో అది చూపెట్టాలి. అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా, కొమ్మ ఒకటి నరికి. హల్లెలూయా. నా బిడ్డ, మీరు గమనించండి, ఈ లోకంలో నుండి
కాబట్టి నీవు ఉన్నతమైన స్థాయికి రావాలి అన్నా సృష్టికి వ్యతిరేకమైనటువంటి గొడ్డలి నీళ్ళలో ఎక్కడైనా తేలుతుందండి? తేలదు. అనగా అర్థం ఏంటంటే ఎప్పుడైతే నీలోనికి యేసయ్య రక్తం ప్రవేశిస్తుందో, యేసయ్య రక్తం నీ యొక్క శరీరంలోకి వెళ్తుందో ఉన్న పాపం అంతా వెళ్ళిపోతుంది. నీ ఆత్మీయ గొడ్డలి నీ చేతికి వచ్చేస్తుందని అర్థం. అప్పుడు కమ్మరి వాడు గొడ్డలి పదులు చేసి ఈ లోకం రాజ్యాలన్నీ ప్రభు కొరకు అంకితం చేయగలుగుతాడు. ఈ ప్రాంతంలో గొప్ప సేవ జరుగుతుందని దీని అర్థం. హల్లెలూయా. చదవండి అయ్యా, ఆ చివరి వచనం చదవండి. కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలిను. గొడ్డలి తేలింది. చూసావా? కొమ్మ ఒకటి నరికి ఎందులో వేశాడండి? నీళ్ళలో వేసినప్పుడు ఏమైంది? గొడ్డలి తేలింది. కాబట్టి వాక్యం వింటున్నటువంటి నా బిడ్డలారా, నీ పోగొట్టుకున్నటువంటి గొడ్డలిని తిరిగి సంపాదించు. ఏమండి? గొడ్డలి పోయిందా? ప్రార్థన అనే గొడ్డలి. ఏమండి? పాపములు పడిపోయినాయి అన్ని, నీ గొడ్డలి పడిపోయింది. తిరిగి దాన్ని సంపాదించండి, యేసయ్య కొరకు సంపాదించండి. అప్పుడు ఈ ప్రాంతంలో విస్తారమైన సేవ ప్రభు మీకు ఇచ్చునుగాక. విస్తారమైన ఆత్మలను ప్రభు మీకు అనుగ్రహించి ఇక్కడ గొప్ప మందిరం కట్టబడునుగాక. చూడండి, వాళ్ళు ఏం కట్టుకోవడానికి వెళ్ళారండి? ఇక్కడున్న స్థలం ఇరుకుగా ఉన్నది, మేము దానికంటే మంచి విశాలమైన స్థలం మందిరం కట్టడానికి వాళ్ళ యొక్క ఆలోచన. కాబట్టి ఈ రోజు చెప్తున్నటువంటి ఈ యొక్క వాక్యం వచ్చే సంవత్సరం ఈ రోజు కల్లా దేవుడు స్థలమును మందిరమును ఇవ్వబోతున్నాడని అర్థం. కాబట్టి ఏం చేయాలండి? గొడ్డలి ఏం చేయాలండి? వాళ్ళు ఎంత మంది అయినా ఉండండి, నువ్వు ఒక్క గొడ్డలి చాలు. పదునైన గొడ్డలి ఒక్కటైనా ఉండండి, అపవాది ఎంత గొడ్డలైనా ఉండండి, నరికి వేసే సత్వానికి ఇష్టం దేవుడు. చెప్పండి, నువ్వు లోకంలో పడిపోయారు, నేను అది సంగతి. నువ్వు లోకంలో పడిపోయారు, లే మీదికి లే. వేసే రక్తం లోపలికి పోతే ఏమంటే పాపం అంత పోయి నీ ఆత్మీయ గొడ్డలి మరలా తిరిగి వస్తుంది. అప్పుడు నువ్వు అపవాదిని అవలీలగా జయించవచ్చు, చీకటిని అంతమొందించవచ్చు. హల్లెలూయా. దయచేసి మనమందరం ఆత్మీయ వెపన్గా మారుతాం, ప్రభువు అక్కడ కొరకు సిద్ధపడతాం. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక. అందరూ మోకరిస్తాం. సంపాదించుకోలాగిన ప్రభా, దానిలో నేను పడిపోకూడదయ్యా, నా ఆత్మీయ స్థితిలో నేను పడిపోకూడదు ప్రభా. సంపాదించుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి దర్శనం కలిగిన వాడిని సజీవ సాక్షిగా నిలబడాలి ప్రభా. ఆత్మీయతలో మేము చల్లారిపోయామయ్యా, ఆత్మీయతలో మేము చల్లారిపోకుండా ఆత్మీయతని సంఘములో ప్రార్థన అనే ఉజ్జీవ జ్వాల వెలిగించబడాలి. నువ్వు గొడ్డలి చల్లారిపోతే నువ్వు ఏం అడగలేవు, నువ్వు జయించలేవు, ఫిలిష్తీయుని ఎదిరించలేవు. శోధన జయించి బలం ప్రార్థన ద్వారానే నీకు వస్తుంది. ఏది ప్రార్థన? ఇంకా స్వరమెత్తలేకపోతున్నావు, ప్రార్థనలో అన్ని విడవలేకపోతున్నావు. ఎట్లా జయిస్తాను? నీకు ఎలా చేయబోతుంది? సంపాదించుకోవాలి
స్వరమెత్తు చెల్లి, స్వరమెత్తు తమ్ముడు, స్వరమెత్తు భారంతో ప్రార్థన చేయి. అయ్యా కృపనివ్వండి. నిజమే, ఆ ప్రాంతంలో రక్షణ లేని వారిని లోకంలో చూడమని ఎదురు రాబట్టాలి. అడుగుతున్నాము తండ్రి. మన ప్రార్థన ఆలకించిన దేవుడు మనకు మంచి ప్రార్థనా జీవితాన్ని అనుగ్రహించినట్లుగా స్తుతించడము. స్తుతించండి. మన ప్రాంతంలో మంచి దైవికమైన సేవ జరగాలి, సంఘం వృద్ధి అవ్వాలి. ఎవరైతే చూపినట్లుగా స్తోత్రించడము. మందిరపు పనులు ప్రారంభమవ్వాలి. స్తోత్రించడము. మందిరపు పని కొరకు పని చేయి వారు లేపబడ, భారము కలిగిన బిడ్డలు లేపబడ, ఖర్చు అయిపోయే బిడ్డలు లేపబడ. దేవుడి కృప చూపించినట్లుగా స్తోత్రించడము. జాన్సన్ ప్రార్థన. మహాకృప కలిగిన మా కన్న తండ్రి, ఈ పూట నీ దాసుని చేత మరలా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుటకు నువ్వు చేసినటువంటి, నువ్వు మాట్లాడినటువంటి ప్రతి ఉన్నతమైన మాటను బట్టి వందనాలు ప్రభువా. ఈ లోకంలో నాన్న మా మధ్యలోని పని చేయకుండా ఉండాలని, కంసాలి వాడే మా మధ్యలో ఉండకుండా అపవాదిగాడు ఎన్నో పన్నాగాలు మా జీవితాల పట్ల పొందుతున్నా గాని ప్రభువా, కంసాలి వాడిగా నాన్న ప్రార్థన అనే జీవితంలో కన్నా కోల్పోకుండా అయ్యా నీవు ఇచ్చినటువంటి ఆత్మీయతలో తగ్గిపోకూడదు ప్రభువా. లోకంలో ప్రభువా అయ్యా ప్రార్థన ఆత్మీయ జీవితంలో నాన్న అయ్యా పడిపోకుండా ప్రభువా, లోకాల్లో మేము పడిపోకూడదు ప్రభువా. ఒకప్పుడు తీవ్రత కలిగి నడిపించబడినటువంటి మేము దినాల్లో నాన్న నీ కొరకు ఒక తీవ్రత అల్లారిపోతుంది కదా ప్రభా. లోకంలోనే పడిపోతున్నాం కదా ప్రభా. లోక పనుల్లో, లోక ఆలోచనలో, లోక తలంపుల్లో లోకాన్ని గురించినటువంటి ఆలోచనలో పడినానా మా ఆత్మీయతను మేము చల్లారిపోతున్నాం కదా ప్రభా. అక్కడ అతి సమీపకున్న ఈ దినాలలో ఒక్కటి కూడా అయా విశ్వాసనే కడుగుతున్నా కదా ప్రభా. మేము ఆత్మీయతలో చల్లార్చాలని, మేము ఆశీర్వదించబడకుండా ఉండాలని ప్రభా, మా మధ్యలో పని జరగకుండా ఉండాలని అపవాది ఎన్నో ఆలోచనలు చేసి మా ఆత్మీయతని చల్లార్చి చేసి పనులు చేయాలని ఉన్నాడు కదా ప్రభా. మా ఆత్మీయతలు మేము తగ్గిపోకుండా, మా ఆత్మీయతని మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా, ప్రార్థన అనే కొలిమిలో నాన్న మరలా మేము నూతన పరచబడుతూ లోకం నుండి వేరుపరచబడి నీ రక్త ప్రోక్షణ ద్వారా నీ విలువైనటువంటి రక్తము చేత మరలా మేము కోల్పోయినటువంటి ఆత్మీయ జీవితం, మరలా మేము కోల్పోయినటువంటి నీ పరుగు, మరలా మేము కోల్పోయినటువంటి నిన్ను ప్రేమించేటువంటి ఆ ప్రేమ
మేము తగ్గిపోకూడదు ప్రభా. ఒకప్పుడు మునుపున్నటువంటి దినాల ప్రభా నిన్ను ప్రేమించిన విషయంలో మా ప్రాణాన్ని, మా పనులను, మా ఆలోచనలు, మా సొంత జ్ఞానాన్ని అంతటిని పక్కన పెట్టి నిన్ను ప్రేమించాం కదా ప్రభా. నాన్న ఈ దినాల్లో నాన్న మరలా మా ఆత్మీయతను మాకు దయచేయవా ప్రభా. కోల్పోయిన మా జీవితాన్ని మరలా మా దయచేయండి ప్రభా. మేము ఒక పనిముట్లుగా నీ కోసం ప్రయాసపడాలి ప్రభా. మా ప్రాంతంలో అనేకమైన ప్రజలను మేము పులికొల్పేవాడిగా నాన్న ఒక్క ప్రార్థనా పరుడు ఉంటే నాన్న అనేకులు ప్రార్థనా పరుడుగా మార్చుతాడండి ప్రభా. ఈ పూట మా అందరితో మాట్లాడగలదు ప్రభా. ఇతనాలు మేము ఒక ప్రార్థన కొలిమిగా మార్చబడి నీ ఉన్నతమైనటువంటి రాజ్యం కట్టేటువంటి ఒక సాధనాలుగా, ఒక పనిముట్లుగా మమ్మల్ని అందరినీ మార్చి నడిపించండి ప్రభా. ఇంకా మా మధ్యలో నాన్న చేయించున్నటువంటి పరిచర్య అంతా దీవించబడును గాక. మాకు ఒక రారాజు మందిరం కట్టబడును గాక ప్రభా. ఈ దినాలు ఎంతమంది అయితే నాన్న ఆత్మీయ జీవితాల్లో తగ్గిపోయారో, ఆత్మీయ పరుగులో తగ్గిపోయారో ప్రభా, మరలా ప్రతి ఒక్కరిని కట్టండి ప్రభా. అది ఎరుచలేముడు నేరుకో నాన్న దిగి వచ్చిన వాడు గాయపరచబడినప్పుడు వాడిని కట్టిన దేవా. ఈ దినాలు మరలా మమ్మల్ని కట్టైనా ఆత్మీయ జీవితాన్ని కట్టు ప్రభా. నీ ఒక్కడే మా ఆత్మీయ జీవితాన్ని కట్టే దేవుడు కదా ప్రభా. ఈ దినాన్ని నీ చేతికి మేము అప్పగించుకుంటున్నామయ్యా. నీ నడిపింపుకు అప్పగించుకుంటుండగా నీవే మరలా మమ్మల్ని నూతన పరిచి నీ విలువైనటువంటి రక్తము చేత ప్రతి ఒక్కరూ నూతనమైనటువంటి పనిముట్లుగా మార్చబడుదురు గాక. మా మధ్యలో ఇంకా ఘనమైనటువంటి పరిచర్య జరిపించమని యేసయ్య ఘనమైన నామమును అడిగి పొందుకొని నాము తండ్రి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రించదాం. దేవుని చిత్తానికి అప్పగించుకుని కృప తెచ్చమని సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు దేవునికి చెల్లిస్తూ స్తోత్రించారు. మహిమగల రాకుడు కొరకు సిద్ధపరచుచున్న త్రియేక దేవునికి స్తోత్రించదు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క ఆదరణ, నిత్యమైన దేవుని ఆశీర్వాదం, మంచి ప్రార్థనా జీవితం దేవుడు మనకు అనుగ్రహించి మహిమకు సిద్ధపరిచి కాపాడి నడిపించునుగాక. నా ప్రాణమా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవానే సన్నిధించుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరికీ షాలోమ్. నా దేవుని కృప మీకు తోడై ఉండును గాక.